జనవరి 31, 2026 నాటి కరెంట్ అఫైర్స్ ముఖ్యమైన ఎంసీక్యూ వివరణలు తెలుగులో 1. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ జీబ్రా దినోత్సవం ఇంటర్నేషనల్ జీబ్రా డే ఏ తేదీన నిర్వహించబడుతుంది? ఏ. జనవరి 29, బి. జనవరి 30, సి. జనవరి 31, డి. ఫిబ్రవరి 1. జవాబు సి. జనవరి 31. వివరణ: జీబ్రాల సంరక్షణ మరియు వాటి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం జనవరి 31న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 2. భారతదేశపు మొదటి వార్తాపత్రిక బెంగాల్ గెజెట్ జ్ఞాపకార్థం భారతీయ వార్తాపత్రికా దినోత్సవం ఇండియన్ న్యూస్ పేపర్ డే ఎప్పుడు జరుపుకుంటారు? ఏ. జనవరి 26, బి. జనవరి 28, సి. జనవరి 29, డి. జనవరి 31. జవాబు సి. జనవరి 29. వివరణ: 1780 జనవరి 29న జేమ్స్ అగస్టస్ హికీ భారతదేశపు మొట్టమొదటి వార్తాపత్రిక బెంగాల్ గెజెట్ను ప్రారంభించిన సందర్భంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 3. ఇటీవల అస్సాం ప్రభుత్వం ప్రారంభించిన ముఖ్యమంత్రి ఇటీ కోహ్లీ దుటీ పాత్ పథకం ఎవరికి ఆర్థిక సహాయం అందిస్తుంది? ఏ. రైతులకు, బి. టీ తోట కార్మికులకు, సి. చేనేత కార్మికులకు, డి. విద్యార్థులకు. జవాబు బి. టీ తోట కార్మికులకు. వివరణ: ఈ పథకం ద్వారా అస్సాంలోని టీ తోట కార్మికులకు ఒకేసారి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తారు. 4. ఏ వైరస్ ఆందోళనల కారణంగా భారతదేశం నుండి జంతువుల దిగుమతిపై కిర్గిజిస్తాన్ ఇటీవల నిషేధం విధించింది? ఏ. కరోనా వైరస్, బి. నిపా వైరస్, సి. జికా వైరస్, డి. ఇన్ఫ్లుయెంజా. జవాబు బి. నిపా వైరస్. వివరణ: నిపా వైరస్ అనేది జంతువుల నుండి మనుషులకు వ్యాపించే వ్యాధి. దీనిపట్ల ఉన్న ఆందోళనల దృష్ట్యా కిర్గిజిస్తాన్ భారత్ నుండి జంతు ఉత్పత్తుల దిగుమతిని నిలిపివేసింది. 5. జలజ్ లైవ్లీహుడ్ సెంటర్ చొరవను నమామి గంగే మిషన్ మరియు ఏ సంస్థ సంయుక్తంగా అమలు చేస్తున్నాయి? ఏ. నీతి ఆయోగ్, బి. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, సి. పర్యావరణ మంత్రిత్వ శాఖ, డి. డిఆర్డీఓ. జవాబు బి. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. వివరణ: గంగానది పరిరక్షణతో పాటు నదీతీర ప్రాంతాల్లో నివసించే స్థానిక ప్రజలకు స్థిరమైన ఉపాధి కల్పించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఒడిషా రాష్ట్రం తన మొట్టమొదటి నేషనల్ యుఏవీ డ్రోన్ టెస్ట్ అండ్ ఇన్నోవేషన్ కారిడార్ను ఎక్కడ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది? ఏ. భువనేశ్వర్, బి. పూరీ, సి. గంజాం జిల్లా, డి. కటక్. జవాబు సి. గంజాం జిల్లా రంగైలుండా విమానాశ్రయం. వివరణ: గంజాం జిల్లాలోని రంగైలుండా విమానాశ్రయం వద్ద డ్రోన్ల పరీక్ష మరియు ఆవిష్కరణల కోసం ఈ కారిడార్ను ఏర్పాటు చేయనున్నారు. మహారాష్ట్రకు తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపట్టనున్నారు? ఏ. సుప్రియా సూలే, బి. సునేత్రా పవార్, సి. పంకజా ముండే, డి. రష్మీ ఠాక్రే. జవాబు బి. సునేత్రా పవార్. వివరణ: అజిత్ పవార్ భార్య అయిన సునేత్రా పవార్ మహారాష్ట్ర చరిత్రలోనే డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించనున్నారు. ఎకనామిక్ సర్వే 2025-26 ప్రకారం ఆర్థిక సంవత్సరం 2027 కోసం భారత రియల్ జీడీపీ వృద్ధి అంచనా ఎంత? ఏ. 6 నుండి 6.5%, బి. 6.8 నుండి 7.2%, సి. 7.5 నుండి 8%, డి. 5.5 నుండి 6%. జవాబు బి. 6.8 నుండి 7.2%. వివరణ: రాబోయే ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు ఈ పరిధిలో ఉంటుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఎకనామిక్ సర్వే 2025-26 ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026కు భారత రియల్ జీవీపీ వృద్ధి రేటు ఎంతగా అంచనా వేయబడింది? ఏ. 6.5%, బి. 7%, సి. 7.4%, డి. 8.1%. జవాబు సి. 7.4%. వివరణ: 2026 ఆర్థిక సంవత్సరానికి
భారత ఆర్థిక వ్యవస్థ 7.4 వేగంతో వృద్ధి చెందుతుందని సర్వే పేర్కొంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం 2026 సంవత్సరాన్ని వ్యవసాయ సంవత్సరం అగ్రికల్చర్ ఇయర్ గా ప్రకటించింది? ఏ ఉత్తరప్రదేశ్, బి మధ్యప్రదేశ్, సి పంజాబ్, డి హర్యానా. జవాబు బి మధ్యప్రదేశ్. వివరణ: రైతుల సంక్షేమం మరియు వ్యవసాయ బడ్జెట్ పెంపుదల లక్ష్యంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం 2026ను వ్యవసాయ సంవత్సరంగా ప్రకటించింది. పాఠశాల విద్యార్థినులకు ఆర్థిక సహాయం అందించడానికి నమో లక్ష్మీ పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఏ మహారాష్ట్ర, బి రాజస్థాన్, సి గుజరాత్, డి కర్ణాటక. జవాబు సి గుజరాత్. వివరణ: 9 నుండి 12వ తరగతి చదువుతున్న బాలికలకు 4 ఏళ్ల కాలంలో 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందించేలా గుజరాత్ ప్రభుత్వం ఈ పథకాన్ని తెచ్చింది. ఇటీవల వార్తల్లో నిలిచిన సీ ఆఫ్ జపాన్ ఏ మహాసముద్రంలో భాగంగా ఉంది? ఏ పసిఫిక్ మహాసముద్రం, బి అట్లాంటిక్ మహాసముద్రం, సి హిందూ మహాసముద్రం, డి ఆర్కిటిక్ మహాసముద్రం. జవాబు ఏ పసిఫిక్ మహాసముద్రం. వివరణ: ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు చేసిన నేపథ్యంలో సీ ఆఫ్ జపాన్ వార్తల్లో నిలిచింది. ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఒక భాగం. భారత ఆర్థిక సర్వేను సాధారణంగా ఎవరు సిద్ధం చేస్తారు? ఏ నీతి ఆయోగ్, బి ఆర్బీఐ గవర్నర్, సి ఆర్థిక మంత్రి, డి ముఖ్య ఆర్థిక సలహాదారు. జవాబు డి ముఖ్య ఆర్థిక సలహాదారు. వివరణ: ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం ముఖ్య ఆర్థిక సలహాదారు ప్రస్తుతం వి అనంత నాగేశ్వరన్ మార్గదర్శకత్వంలో సర్వేను రూపొందిస్తుంది. ఎకనామిక్ సర్వే 2025-26 ప్రకారం భారతదేశం ఏ ఏడాది నాటికి తన అణుశక్తి సామర్థ్యాన్ని 100 గిగావాట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది? ఏ 2030, బి 2035, సి 2047, డి 2070. జవాబు సి 2047. వివరణ: భారతదేశం తన 100వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే 2047 నాటికి 100 గిగావాట్ల అణుశక్తి సామర్థ్యాన్ని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సమాచారం మీకు పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.